మెట్రో ప్రాజెక్టు పనుల్లో పురోగతిని ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వివరిస్తున్నారు. లైవ్ చూద్దాం. ప్రజా రవాణా వ్యవస్థ లేకపోతే అనేకమైన సమస్యలు వస్తాయన్నమాట. సో ఒక వైపుని మనం ఫ్లైఓవర్స్ కట్టుకోవాలి, రోడ్స్ వైడెన్ చేసుకోవాలి, జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలి. దానితో పాటు ప్రజా రవాణా వ్యవస్థను కూడా మనం డెవలప్ చేసుకోవాలి. మెట్రోతో పాటుగా మెయిన్ రైల్ స్టేషన్స్కి, బస్ డిపోస్కి, తర్వాత ఎంఎంటీఎస్ స్టేషన్స్కి అనుసంధానం చేస్తే పీపుల్కి కావాల్సింది ఏంటంటే సీమ్లెస్ కనెక్టివిటీ. ఓకే, మీరు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఒక డెస్టినేషన్కి వెళ్ళి మళ్ళీ డెస్టినేషన్స్ వెనక్కి రావడం కోసం ఇంటర్ మోడల్ కనెక్టివిటీ కావాలి. ఆ ఇంటర్ మోడల్ కనెక్టివిటీ ఏ విధంగా చేయబోతున్నాం అది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయటం. తర్వాత చాలామంది అడుగుతూ ఉన్నారన్నమాట, మీరు సార్ రసూల్పురా లాంటి జంక్షన్ ఉంది, ప్రకాష్ నగర్ లాంటి జంక్షన్ ఉంది, ఇటువంటి చోట్ల మీరు మెట్రో స్టేషన్ కట్టిన తర్వాత ఎలా ట్రాఫిక్ ఇంకా ఇరుకవుతుంది కదా అని అంటారనమాట. మీకు ప్రపంచం అంతా కూడా అన్ని నగరాల్లో కూడా మీరు చూసుకుంటే నంబర్ 1 ఇప్పుడు ప్యారిస్ కావచ్చు, లేకపోతే లండన్ కావచ్చు, న్యూయార్క్ కావచ్చు, అన్ని చోట్ల కూడా వీలైనంత ఒక క్యారేజ్ వేని తగ్గిస్తున్నారు. ఓకే, అంటే ఇనీషియల్లీ నగరాలు అనేటువంటిది వెహికల్స్ కోసం చేసినప్పటికి కూడా ఆఫ్టర్వర్డ్స్ ఏంటంటే వెహికల్స్ కాదు ప్రజలకు ఉపయోగపడాలని చెప్పేసి మెయిన్ అనమాట పెడెస్ట్రియన్ ఫెసిలిటీ, మంచి సైడ్ వాక్స్ కావాలి. ఓకే, అంటే మంచి ఫుట్ పాత్స్ కావాలి, సర్వీస్ లైన్స్ ఏర్పరచుకోవాలి. సో ఒక ప్రిన్సిపల్ మేము ఏర్పాటు చేస్తుంటే వీలైనంత వరకు కూడా మెయిన్ క్యారేజ్ వేలో ట్రాఫిక్ని డిస్టర్బ్ చేయకుండా. ఇప్పుడు హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య ఎందుకు వస్తుందంటే, మీరు వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, బస్ బేస్ సరిగా ఉండకపోవటం, బస్ బేస్ ఉన్న చోట కూడా వాళ్ళు రోడ్లు మధ్యలో ఆపటం, ఎందుకంటే బస్ బే ఇస్ ఆక్యుపైడ్ బై ఆటోస్, ఇవన్నిటి వల్ల సమస్యలు వస్తూ ఉన్నాయి. అవన్నీ సాల్వ్ చేయడం కోసం నేను టెక్నికల్ ఇష్యూ జస్ట్ నౌ మేము ఇప్పుడు కాంప్రహెన్సివ్ ట్రాన్స్పోర్టేషన్ స్టడీ అని చెప్పేసి సిటిఎస్ వారు ఇక్కడ మేము అందరూ కూడా ఎక్స్పర్ట్స్ కూర్చొని ఒక 2 గంటలు చర్చించడం జరిగింది. హైదరాబాద్ని ఏ విధంగా ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి అందులో భాగంగా ఇవన్నీ చేస్తున్నాం అనమాట. సో అదొకటి. సీమ్లెస్ ఇంటిగ్రేషన్ విత్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఐపీటీ, ఇవన్నీ కూడా మీ అందరికీ కాపీస్ ఇస్తాను, అందరికి ప్రజెంటేషన్ ఉంటుంది. తర్వాత మేము మీకు ఈమెయిల్లో కూడా విల్ సప్లై దిస్. ఓకే, ఇంటర్మీడియట్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చేయటం, గైడెడ్ పెడెస్ట్రియన్. తర్వాత మనకి మెయిన్ ప్రాబ్లం హైదరాబాద్ సిటీలో నేను చెప్పినట్టుగా ఏంటంటే మనకి మంచి సైడ్ వాక్స్ లేకపోవటం, ఫుట్ పాత్స్ లేకపోవటం. ఫుట్ పాత్స్ ఉన్నప్పటికీ కూడా మన కల్చర్ కూడా మారాలి. ఫుట్ పాత్ మీద మనం మళ్ళీ మోటార్ సైకిల్స్ తీసుకెళ్తాం. ఓకే, మోటార్ సైకిల్ ఫుట్ పాత్ మీద తీసుకెళ్తే అది మనందరూ చేసే పొరపాటు అనమాట. అది పాపం ప్రజలు ఎక్కడ నడుస్తారు, అందుకని యాక్సిడెంట్స్ విపరీతంగా అవుతున్నాయి. సో దానికి ఇనిషియలీ మనం చెప్తే టైం పడుతుంది. మిగతా నగరాల ప్రపంచంలో ఒక్క వైలేషన్ ఉంటే విపరీతమైన పెనాల్టీస్ వేస్తారు. ఇక్కడ ఇంకా సిచ్యువేషన్ రాలేదు. అందుకని ఏంటంటే రైలింగ్ పెట్టి మేము అంటే మెయిన్ క్యారేజ్ వేని సైడ్ వాక్ని రైలింగ్ తోటి ఆపుతాము. ఎక్కడైతే జీబ్రా క్రాసింగ్ ఏర్పాటు చేయబోతున్నామో ఆ జీబ్రా క్రాసింగ్ ద్వారా అక్కడ మాత్రమే ప్రజలు నడవండి. అక్కడ పెలికాన్ సిగ్నల్ పెడతాము, అక్కడ రోడ్ క్రాస్ చేయడానికి ఉంటుంది అనమాట. అందువల్ల మీకు పెడెస్ట్రియన్ యాక్సిడెంట్స్ జరగవు, హ్యాపీగా అందరూ నడవచ్చును. ఓకే, తర్వాత లాస్ట్ మైల్ కనెక్టివిటీ. సో బస్ బేస్, ఆటో బేస్, పార్క్ అండ్ రైడ్ కాన్సెప్ట్,